పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతారనమాట. కోర్ట్‌కి గుండమ్మని తీసుకొస్తూ ఉంటారు. మరోపక్క ఇటు కోర్ట్ దగ్గర ఆల్రెడీ వెయిట్ చేస్తూ ఉంటారనమాట. పల్లవి, చరణ్ వీళ్ళంతా కూడా, అంటే ఇటు శ్రీనివాసరావు, ఆదిత్య వీళ్ళంతా కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక కోర్టుది స్టార్ట్ అవుతుందనమాట సెషన్. ఇక గుండమ్మని బోన్లో నించోబెడతారు. ఇక ఇటు లాయర్ వాదిస్తూ ఉంటారు. ఈ గుండమ్మ గారు వీళ్ళ కాలేజ్లో వర్క్ చేస్తున్నారు లెక్చరర్గా. అయితే లెక్చరర్గా ఆవిడకి కమిషన్ కావాలని చెప్పి కాలేజీ యాజమాన్యాన్ని బెదిరించి ఇలా చేశారు. ధర్నా కూడా స్టార్ట్ చేశారు పిల్లలకి చెప్పి అని చెప్పి అలా చెప్తూ ఉంటే, లేదు సార్ నా ఉద్దేశం అది కాదు, నేను అలా చేయలేదు అని చెప్పి గుండమ్మ చెప్తూ ఉంటే, ఈ లోపల ఎవరైతే ఎస్ఐ అరెస్ట్ చేయడానికి వచ్చారో ఆయన ముందే 5 స్టూడెంట్స్ చెప్తారు కదా. ఇక ఆయన కూడా బోన్లోకి వచ్చి, సార్ నా ముందే 5 స్టూడెంట్స్ వాళ్ళు చెప్పారు సార్, నేను విన్నాను, గుండమ్మ చెప్పబట్టే వాళ్ళిద్దరూ ధర్నాలో కూర్చున్నట్టు చెప్పారు. అసలు సుమలత మేడం ఏ తప్పు లేదని కూడా ఆ స్టూడెంట్స్ ఇద్దరు చెప్పారు. అసలు కాలేజ్ ఫీజు వాళ్ళేమీ అబ్నార్గా పెట్టలేదు, ఈవిడే కావాలని చెప్పి కమిషన్ కోసం ఇదంతా చేసింది అని చెప్పి అక్కడైతే క్లియర్గా అయితే మా ముందే వాళ్ళు నిజమైతే చెప్పారు సార్ అని చెప్పి ఆ ఎస్ఐ కూడా సాక్ష్యం ఇస్తూ ఉంటే, లేదు మా అమ్మ తప్పే చేయలేదు, మా అమ్మ తప్పు చేయదు అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది పల్లవి. ఇంతే అండి ప్రోమోలో చూపించింది. ప్రోమో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.